హలో స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ సార్ మీరు అప్లోడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి పక్కా పాస్ అవుతామా, పక్కా 30 to 50 మార్క్స్ వస్తాయా, సార్ నాకు 75 వస్తాయా అని ఒక్కొక్క స్టూడెంట్ ఒక డౌట్ తడుతున్నాడు. ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఈరోజు ఈ క్లాస్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి మేము ఏ లెక్చర్ అయినా సరే ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం గెస్ చేసి మీకు మార్చిలో ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, నెక్స్ట్ మేలో ఏ క్వశ్చన్స్ ఇస్తాడు అని గెస్ చేసే ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మనం తయారు చేయం, గవర్నమెంట్ తయారు చేస్తుంది. గవర్నమెంట్ తయారు చేసినా సరే స్టూడెంట్స్ అందరికీ మంచి మార్క్స్ రావాలా, ఆ పేపర్స్ ఎలా ఇస్తారు అని గెస్ చేసే ఖచ్చితంగా మీకు మేము ఇంపార్టెంట్ లిస్టు అప్లోడ్ చేస్తాం. కొందరు ఏమంటారు అంటే సార్ ఇవే చదివితే ఖచ్చితంగా పాస్ అవుతామా అని అడుగుతారు. ఈ అందరి కోసము మీకు డౌట్ క్లియర్ కావడం కోసమే నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఇవి ప్రీవియస్ పేపర్స్. ఈ ప్రీవియస్ పేపర్లో మనకు మార్చి ఉన్నాయి, మేలో ఉన్న పేపర్స్ ఉన్నాయి. ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ ఏమడుతారంటే సార్ తెలంగాణ స్టూడెంట్స్కి చెప్పండి సార్, ఏపీ స్టూడెంట్స్కి చెప్పండి సార్ అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏపీ స్టూడెంట్స్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ బోత్ స్టూడెంట్స్కు ఇద్దరికి కలిపే నేను చెప్పేటప్పుడు కానీ క్వశ్చన్ చెప్తున్నా. ఇది తెలంగాణ స్టూడెంట్స్కు ఆల్రెడీ మార్చి 2024లో వచ్చింది. ఈ క్వశ్చన్ ఏపీ స్టూడెంట్స్కు 2024లో వచ్చేసింది అని చెప్తున్నా. అక్కడ టిక్ చేసుకోండి. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ సార్ 1 year అప్లోడ్ చేయండి సార్ అంటారు. ఆల్రెడీ 1 year అప్లోడ్ చేశాను. మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ ఒకవేళ ఏదైనా సొల్యూషన్ కావాలంటే ప్లేలిస్ట్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను అన్నీ మీకు అప్లోడ్ చేశాను. చాలామంది సార్ 1 year ఇంకా పెట్టండి అని చెప్తున్నారు. కొందరు సార్ జస్ట్ నేను పాస్ కావాలి, పాస్ అయితే చాలు, అవి ఇంపార్టెంట్ చెప్పండి అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, మీరు 1A 1B 2A 2B ఎవరైనా సరే పాస్ కావాలి, జస్ట్ పాస్ కావాలంటే గుర్తుపెట్టుకోండి ఒకటి ఏదంటే 7 మార్క్స్ అట్లీస్ట్ 3 రాయాలి. 7 మార్క్స్ అట్లీస్ట్ 3 రాస్తే 4 మార్క్స్ ఒక 3 రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఏదైనా సరే 1A 1B 2A 2B ఏదైనా సరే 7 మార్క్స్ అట్లీస్ట్ 3 రాయాలి, 4 మార్క్స్ 3 రాస్తే పాస్ అవుతారు. ఇంకోటి నేను మీకు ట్రిక్స్ చెప్తున్నాను. ఆ ట్రిక్స్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే చూసినప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ను 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో రాస్తేనే వస్తాయి, లేకుంటే రాదు. ఊరికే రా అంటే రాదు. ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైం రాయాలి. ఎందుకంటే వాడు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా నేను జస్ట్ చూసి మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చని చెప్తున్నాను. ఇప్పుడు మీరు డౌట్ క్లియర్ చేయడానికి చూడమ్మా, ఏదంటే ఇక్కడ నా దగ్గర ఏ పేపర్ ఉందంటే మే 2018 ఉందిమా. ఈ 2018లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నేను చదువుతాను, కొన్ని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్లో ఉంటాయంటే అలా ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ అంటే నేను ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చదివి కొన్ని జస్ట్ అట్లా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ చూడండి, ఉన్నాయంటే 100% మీరు పాస్ అవుతారు. ఖచ్చితంగా ఉంటాయమ్మా. మేము ఎందుకంటే అన్ని ప్రీవియస్ పేపర్స్ ముందర పెట్టుకొని ఈసారి ఈ పేపర్స్ అడిగాడు, నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడుగుతాడు అని చెప్తాం. ఖచ్చితంగా మేము అప్లోడ్ చేసిన దాంట్లో మినిమంలో పక్కా పాస్ అవుతారు. 30 to 60 70 మార్క్స్ వరకు వస్తాయమ్మా. ఏదంటే 1 or 2 మార్క్స్ ఎందుకు రావంటే మేము పెట్టిన దాంట్లో వాడు ఒకసారి డెఫినేషన్ అవ్వచ్చు. సపోజ్ లిమిట్ ఉంది, లిమిట్ డెఫినేషన్ అవ్వచ్చు. లిమిట్ డెఫినేషన్ అంటే నీకు అట్లీస్ట్ దాని గురించి రాయాలి. లిమిట్ అంటే చూడు ఒకసారి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x is equal to a అది రాయాలి. తర్వాత రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే చెప్పినాను లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ f of x. రైట్ హ్యాండ్ అంటే చెప్పిన లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ f of x. అట్లీస్ట్ ఇట్లా రాసినందుకు 1 మార్క్ అని ఇస్తాడు. ఒకవేళ నీకు 74 వచ్చాయనుకో ఆటోమేటిక్ 75 వేస్తాడు. అంటే లిమిట్స్. అట్నే రోల్స్ థీరం, మెగ్రాస్ థీరం, తర్వాత డిఫరెన్షియేషన్ డెఫినేషన్స్ ఒక్కొక్కసారి ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు కొంచెం వాడు ఏం చేస్తాడంటే 75 వచ్చే స్టూడెంట్కి కొంచెం టఫ్ ఇస్తాడు. ఈ స్టూడెంట్స్ చేస్తాడా చేయలేదని అది అన్నప్పుడు వాళ్ళు చేయండి కొంచెం. అలా కాకుండా మనకు 7 మార్క్స్ ఎన్ని వస్తాయి, 7 మార్క్స్వి ఖచ్చితంగా 7 వస్తాయి. ఎన్ని రాయాలి మనము
5 క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్ రాయాలి. ఈ 5 క్వశ్చన్స్లోనే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా టఫ్ ఇస్తాడు. టఫ్ ఇచ్చినప్పుడు 7 మార్క్స్లో 5 రాయాలన్నప్పుడు ఒకటి టఫ్ ఇచ్చాను అనుకో, ఫస్ట్ ఏంది మనకు ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నుంచి ఒకటి వస్తుంది. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి 2 వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తుంది, DCTRs నుంచి ఒకటి వస్తాయి. డిఫరెన్షియేషన్లో ఒకటి వస్తాయి. మ్యాక్సిమం మినిమంలో ఒకటి వస్తాయి. లాస్ట్ రెక్టాంగులర్ నుంచి ఒకటి వస్తాయి. ఒకవేళ ఈ 4 ఈజీగా ఇచ్చి డిఫరెన్షియేషన్ టఫ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. అలా చేయడం వల్ల 75 వస్తాయి. 4 మార్క్స్ అంతే. మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక క్వశ్చన్ టఫ్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ డ్రాప్ చేసి వేరే క్వశ్చన్ చేయాలి. ఇంకా మనం పక్కా పాస్ 30-40 వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ చూసుకొని వాళ్ళు పాస్ అయిపోతారు. ఈ 75 రావాలనే వాళ్ళు ఖచ్చితంగా రాయాలి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో, నువ్వు క్వశ్చన్ చేసినాక ప్రతి ఫార్ములాకు ఏది ఫార్ములా వస్తుందో దానికి ఇట్లా బాక్స్ ఆన్సర్కి ఇట్లా చేస్తే అయిపోతుంది. ఓకేనా? దీంతో పాటు ఇప్పుడు మనం ఒకసారి ప్రీవియస్ పేపర్ చూద్దామా. ప్రీవియస్ పేపర్లో ఏమడిగినాడు అవి చూద్దామా. చాలామంది మీకు సార్ మీరు పెట్టిన క్వశ్చన్స్ పక్కానా అని వాళ్ళు అడుగుతారు. ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఈరోజు ఈ క్లాస్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది మ్యాథ్స్ 1B మ్యాథ్స్ 1Bలో మే 2018 అడిగినాడు. ఎందుకంటే సప్లిమెంటరీ మొత్తం మేలు వస్తాయమ్మా, రెగ్యులర్ వాళ్ళకు మార్కులు వస్తాయి. ఈ ఒక్క క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఎందుకంటే 7 మార్క్స్ చూసి తర్వాత 4 మార్క్స్ చూసి తర్వాత 2 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్లో ఏమడిగినాడు చూద్దాం. చూడమ్మా, ఏది మే 2018 అడిగినాడు. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ టు ద పాయింట్ -2, -1, 6, -1, 2, 5. ఇవి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఆర్థో సెంటర్ అన్నాడు. ఆర్థో సెంటర్ ఏం పాయింట్స్ ఇచ్చినాడు? 3 పాయింట్స్. సొల్యూషన్ ఏం రాస్తాము? ఫస్ట్ ఏం రాస్తాం? గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ రాస్తే ఫస్ట్ ఏం రాస్తామమ్మా? A ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? -2, -1. B ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా? 6, -1. C ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా? 2, 5. ఆర్థోగోనల్లీ అన్నాడు. ఆర్థోగోనల్ అంటే మీకు ఏం చెప్పాను? x - x1 ఇంటూ x2 - x3. దీన్నే ప్లస్ అంటే y చేస్తే y - y1 ఇంటూ y2 - y3. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చెప్పాను? x - x2 x3 - x1. నెక్స్ట్ ఏం చెప్పాను? y - y2 y3 - y1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. నేను ట్రిక్ ఏం చెప్పాను? గివెన్ పాయింట్స్ ఇది, ఇక్కడ x1 y1 x2 x1 x2 x3 y1 y2 ఇది సప్లై. జస్ట్ ఈ 2 రాసి చేసిన మీకు 3 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ ఇస్తాను. ట్రిక్స్ అని చెప్పాను. ఇది ఏది ఆర్థో సెంటర్. ఒకవేళ సర్కమ్ సెంటర్ అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటే తీరం అడిగినాడమ్మా. ఏ తీరము? h² h ఇంటూ x. ఇదేది క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. h ఇంటూ x² - y² ఈక్వల్ టు a - b ఇంటూ xy. ఆల్రెడీ ఇది అప్లోడ్ చేసిన మీకు డయాగ్రామ్ చెప్పాను. ఇట్లా డయాగ్రామ్ ఉంటుంది. ఇట్లా 3 ఈక్వేషన్స్ ఉంటాయి. ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్, ఇది θ2 యాంగిల్, ఇది θ యాంగిల్, ఇది θ1 యాంగిల్ చేస్తుందని చెప్పాను. ఈ ఫార్ములా ఇది సొల్యూషన్ కూడా చెప్పాను. అంటే క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 20లో మీకు ఖచ్చితంగా చెప్పిన పేర్ ఆఫ్ స్టేటర్లో ఖచ్చితంగా 4C నుంచి వస్తాయని చెప్పిన. ఎక్సైజ్ 4C నుంచి చూడు మాకు ఒకసారి. షో దట్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ x. ఏది క్వశ్చన్ నెంబర్ 20 మా. x - y - √2 ఈక్వల్ టు 0. x² - xy ప్లస్ y² ప్లస్ 3x ప్లస్ 3y - 2 ఈక్వల్ టు 0 ఆర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్.
మ్యూచువల్ పర్పెండిక్యులర్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాను. ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ 2 ఒకటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఒకటి, నెక్స్ట్ సింపుల్గా ఉంటుంది. ఈ మూడులో ఖచ్చితంగా ఒకటి వస్తుందని చెప్పాను. ఈసారి కే అడగచ్చు. అంటే ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ 2 అంటే ఏం చెప్పాను మీకు చెప్పేటప్పుడు చెప్పాను. ఈ మొత్తం మనకు సెకండ్ డిగ్రీ ఆర్డర్లోకి చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ఇలా 1 ఉంది మనకు పవర్ మొత్తం 2 కావాలి అంటే 1 ఇంకొకటి 1 పెడతాం 1 అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ ప్లస్ 3 పవర్ 1 కావాలంటే 1 మైనస్ 2 ఇంటూ 1 పవర్ 1 స్క్వేర్. ఈ 1 ప్లస్ ఏం రాస్తాం, ఈ ఈక్వేషన్ రాసి సబ్స్టిట్యూట్ చేసుకుంటా. మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే ఏం చెప్పాను, ఈక్వేషన్ మొత్తం 0 కావాలని చెప్పాను. ఈక్వేషన్ మొత్తం 0 కావాలని చెప్పాను. చూడండి, స్ట్రైట్ లైన్లో ఒకటి వచ్చింది. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 2 పార్ట్స్ చెప్తాం. ఒక పార్ట్ థీరము, ఒక పార్ట్ ప్రాబ్లం. ఇది వచ్చేసి నెక్స్ట్ ఏందిమ్మా, డిసిస్ అండ్ డిఆర్స్. డిఆర్ చూద్దాం. షో దట్ ద 2 లైన్స్ హూజ్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ బై రిలేషన్ చెప్పాను మీకు. క్వశ్చన్ నెంబర్ 21లో ఖచ్చితంగా మనకు డిసిస్ అండ్ డిఆర్స్ నుంచి వస్తాయి. దీంట్లో 2 ప్రాబ్లమ్స్, యాంగిల్ బిట్వీన్ వస్తాయి, 2 రిలేషన్ మీద వస్తాయి, ఒకటి 4 డయాగ్నల్ మీద వస్తాయి. 5లో ఒకటి కంపల్సరీగా వస్తాయి. ఏమిస్తున్నాడు, షో దట్ ద 2 లైన్స్ హూజ్ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ బై ద రిలేషన్ L ప్లస్ M ప్లస్ N ఈక్వల్ టు 0 అండ్ 2mn ప్లస్ 3ln మైనస్ 5lm ఈక్వల్ టు 0 అని చేసినాడు. రిలేషన్ అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 2 అంటాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేసేసి మనకు కేస్ 1 కేస్ 2 వస్తాయి. రిలేషన్ అనుకుంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసే వీడియో సొల్యూషన్ కూడా చెప్పాను. చూడండి, జస్ట్ పాస్ కావాలనేవాడు ఖచ్చితంగా ఈ 4 రాసుకోవచ్చు. జస్ట్ పాస్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా 1 2 3 4 అట్లీస్ట్ మీరు ట్రిక్స్ ప్రకారం నేర్చుకున్నా. చూడండి ఇది కానీ వచ్చిందా ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి ట్రిక్స్ ప్రకారం. ఇక్కడ 4 మార్క్స్, ఓకేనా. ఇది కూడా ఈజీనే. ఈ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ అట్లీస్ట్ 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. లాస్ట్ ఆన్సర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే 0 అని చెప్పాను. గుడ్డి గుర్తు కూడా చెప్పాను. ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ 2 ఈక్వల్ టు మైనస్ 3 ఈక్వల్ టు ప్లస్ 3 మైనస్ 3 ఈక్వల్ 0. ఇంకోటి 8 మైనస్ ప్లస్ 8 మైనస్ 8 ఈక్వల్ టు 0 అని చెప్పాను. కే అంటే కే ఈక్వల్ టు ప్లస్ మైనస్ 1 అని కూడా చెప్పాను. గుడ్డి గుర్తు మీకు ఆన్సర్ వేసినారా ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి డిసిడిఆర్స్ లో ఖచ్చితంగా ఇది ఒక 3 వేసుకున్నాం. నెక్స్ట్ 3 3 9 4 13 మార్క్స్. జస్ట్ ట్రిక్స్ మాత్రమే ఇన్నర్ సైడ్ 13 మార్క్స్. ఇంకా బాగా రాసేవాళ్ళు 75 వాళ్ళు ఈజీగా రాయొచ్చు. 75 రాసేవాళ్ళు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22లో ఏమడిగా అంటే y ఈజ్ ఈక్వల్ టు, చూడమా ఇక్కడ రాస్తున్నా, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2x by 1 minus x square plus tan inverse 3x minus x cube by 1 minus 3x square minus tan inverse 4x minus 4x cube by 1 minus 6x square plus x power 4. Then find dy by dx is equal to 1 by 1 plus x square అంటారు. ఇది ఎంత డెడ్ ఈజ్ అంటే 4 మార్క్స్ అడిగే ప్రాబ్లం ఇది. 7 మార్క్స్ అన్నారు. ఏం లేదు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు tan theta తీసుకోవాలి. అంటే x ఈజ్ ఈక్వల్ tan theta అంటే ఏంటి, ఇక్కడ tan ఇన్వర్స్ tan 2 theta. ఇక్కడ ఏమొస్తుంది tan ఇన్వర్స్ tan 3 theta. ఇక్కడ ఏమవుతుంది tan ఇన్వర్స్ tan 4 theta. tan ఇన్వర్స్ అంటే ఏంది 1 by tan. tan క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది మనకు 2 theta plus 3 theta minus 4 theta. 2 theta plus 3 theta 5 theta minus 4 theta. 5 theta theta పోతే theta.
టీటా మనం అనుకున్నాం ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ట్యాన్ టీటా. ట్యాన్ ఇన్వర్స్ అంటే ఇక dy/dx ట్యాన్ టీటా అంటే 1/1 + x². అసలు ఈ ప్రాబ్లమే కాదు, మనకి 7 మార్క్స్ ప్రాబ్లమే కాదు, 4 మార్క్స్ 2 మార్క్స్. చూడండి ఎంత సింపుల్ ఉన్నాడు. ఇక్కడ ఏజ్ వలన 75 వాళ్ళు ఈజీగా వస్తాయి, ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. ఒకవేళ రిమైనింగ్ కూడా చూడాలా చూసుకోమ్మా. షో దట్ ద కర్వ్ 6x² - 5x + 2y = 0, 4x² + 8y² = 3 టచ్ ఈచ్ అదర్ అట్ ద 1/2 1/2. ఏది మనకు నార్మల్ సబ్ నార్మల్ టాంజెంట్ సబ్ టాంజెంట్ ఆ చాప్టర్ లేదు. లాస్ట్ ఇదిమా ఫైండ్ ద 2 pi2 నెంబర్స్ హూజ్ ద సమ్ ఈస్ 15, షో దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ మినిమం. pi2 2 ఇంటూ అంటారు అంటే మనకు లాస్ట్ క్వశ్చన్ ఏంది x + y = 15, x - y = 6 అని ఇస్తున్నాడు. ఇదేది రెక్టాంగులర్ క్యూబ్ అని ఉన్నాయి కదా, దాంట్లో ప్రాబ్లం. అంటే ఖచ్చితంగా నువ్వు 7 మార్క్స్ ఇవి 5 చేయగలవు. జస్ట్ 32 40 పాస్ కొన్న వాళ్ళు 3 or 4 చేయొచ్చు. ఓకేనా. ఇది నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. దీంట్లో 4 మార్క్స్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ వాల్యూస్ చేంజ్ చేసిన మెథడ్ గుర్తుపెట్టుకోవాలా. మీరు టెన్షన్ పడి సార్ చెప్పలేదు అనుకుంటున్నావు. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినావా నీకు అన్ని మంచి మార్కులు వస్తాయి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. 7 మార్క్స్ అయిపోయిందమ్మా. 4 మార్క్స్ చూద్దాం ఒకసారి 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ చూడమ్మా. ఫస్ట్ ఏమంటున్నా అంటే మనకు 4 మార్క్స్ ఏమడిగినాడో ఒకసారి చూద్దామా. చూడమ్మా, ఏది లోకస్ చాప్టర్ నుంచి లోకస్ నుంచి క్వశ్చన్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ 11 లోకస్ నుంచి ఏ 5,3 బి 3, -2 3, -2 are two fixed find the equation of the locus of P, show that the area of the triangle PAB is 9. మీకు చెప్పాను ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండర్లైన్ చేసుకుని చెప్పాను. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంది, ½ ఇంటూ మాడ్యులస్ x1 - x2 x1 - x3 y1 - y2 y3 y1 - y3 ఈక్వల్ టు ఎంత చూడమ్మా 9 అని ఇచ్చాను. ఫస్ట్ ఏం రాస్తావు, లోకస్లో ఒకటే చెప్పిన లెట్ P of x, y ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్ గివెన్ పాయింట్ ఏబి గివెన్ కండిషన్ గివెన్ రాస్తా 2 మార్క్స్. సో లేదు నేను మొత్తం చేసుకుంటే కూర్చో, మొత్తం ఏం చేసుకోవచ్చు. ఓకేనా, ఎంత ఈజీగా చేయడు. నెక్స్ట్ చూడమ్మా సెకండ్ ఏది మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇంకా మనకు చేంజ్ ఆఫ్ యాక్సెస్ చూడమ్మా. ఫైండ్ ద ట్రాన్స్ఫర్డ్ ఈక్వేషన్ x² + y² + 2x - 4 + 1 = 0 when the origin is shifted to -1, 2. ఇది ఆల్రెడీ మీకు మొన్ననే రీసెంట్గా అప్లోడ్ చేసినాను. చూడండి ఏమి ఇచ్చాడు, -1, 2 ఇచ్చాడు. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అమ్మా, x² + y² + 2x - 4y + 1 = 0. దీని కూడా యాజ్ ఇట్ ఈస్ ఒకే పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను, ఫస్ట్ ఏం చెప్పాను, లెట్ స్మాల్ x, స్మాల్ y be the old coordinates. Next let capital X, capital Y be the new coordinates. Given point given ఇది నా h, k అనుకొని చెప్పాను. -1, 2 given equation given curve plus x² + y² 2x - 4y + 1 = 0. h, k ఏం చెప్పాను, x = x + h y = y + k అని చెప్పాను. అంటే x = x + h, h అంటే -1. నెక్స్ట్ y = y + k అంటే y + h k. ఇక్కడ ఇప్పుడు ఏమైంది +2. ఇప్పుడు x వచ్చింది y వచ్చింది. ఈ x ఇక్కడ సపరేట్ చేయాలా y అంటే x అనేది x ప్లేస్ లో వేయాలా y సపరేట్ చేయాలి. ఒక్కోది లేదు, ఇదంతా చేయి. ఇరిగేషన్ ఎంత వస్తాయి, ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ వస్తుంది ఇక్కడ 2 మార్క్స్ వచ్చేసింది. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఏంది మనకి ఇప్పుడు స్ట్రైట్ లైన్లో ప్రాబ్లం కావాలి. స్ట్రైట్ లైన్లో ప్రాబ్లం ఓకేనా. స్ట్రైట్ లైన్ చూడమ్మా, మనకి ఏం కావాలి, నెక్స్ట్ స్ట్రైట్ లైన్లో పోవాలి. స్ట్రైట్ లైన్ ప్రాబ్లం చూడ ఒకసారి చూడమ్మా. ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ ఆర్ ఏది
Question number 13 mark. Question number 13 mark. If the straight lines are ax plus by plus c equal to 0, equation 1. Next, bx plus cy plus a equal to 0, equation 2. Next, cx plus ay plus b equal to 0, equation 3. Concurrent, గుర్తుపెట్టుకో, కాంకరెంట్ అన్న. కాంకరెంట్ ప్రూవ్ దట్ ఏమని చెప్పినాడు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అని చెప్పినాడు. ఆల్రెడీ చెప్పాను మీకు. స్ట్రైట్ లైన్లో కాంకరెన్స్ మీద 3, పి వాల్యూ, కే వాల్యూ, ఇది. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్. ఇంకోటి 1/p² = 1/x² ప్లస్ 1/a² ప్లస్ 1/. ఈ 5లో ఖచ్చితంగా ఒకటి వస్తాయని చెప్పాను. అడుగుతున్నాడు, సప్లిమెంటరీలో అడుగుతాడు. ఇది ఏం చెప్పాను మీకు, ఇటు ఫస్ట్ డెట్ అని చెప్పాను. డెట్ అంటే ఏంది, ఫస్ట్ ఎక్స్ కోసెంట్ ఏమైంది ఏ, వై కోసెంట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ బిసిఏ, నెక్స్ట్ సిఏ బి. డెట్ కనుక్కుంటే అయిపోయి. ఇటుకి రాసిన నీకు 2 మార్క్స్ వస్తాయి. మొత్తం చేయకుండా 2 2 2 6 మార్క్స్. నెక్స్ట్ చూద్దామా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏది లిమిట్స్లో మీకు లిమిట్స్ స్ట్రిక్ ఆల్రెడీ మార్చిలో మీకు నేను మార్చి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ట్రిక్స్ వేసాను అన్నమాట. లిమిట్స్ ఒకసారి అవి చూసుకోండి. ఏమి ఇచ్చాడు, f(x) = 14th క్వశ్చన్ చూడమ్మా. f(x) = ఏమి ఇచ్చాడు చూడండి, k² x మైనస్ k ఇఫ్ x > 1. నెక్స్ట్ 2 ఇఫ్ x < 1, ఈజ్ ఏ కంటిన్యూస్ ఆర్ k. ఇది చెప్పాను మీకు. ఎంత ఈజీ చెప్పానంటే చెప్పాను, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకొని జస్ట్ చేస్తే అయిపోతుంది. ఈ సొల్యూషన్ చెప్పాను. నెక్స్ట్ ఉందమ్మా 15th క్వశ్చన్ కంపల్సరీ చెప్పాము మీకు. డెరివేషన్లో మనకు 90% ఫస్ట్ ప్రిన్సిపల్ అవుతాడు. ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ చూడమ్మా. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ కాస్ x ద ఫైండ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. కాస్ x అంటే ఏం రాస్తావు, ఫస్ట్ 15th క్వశ్చన్ చూడమ్మా. 15th క్వశ్చన్ చూడు, ఇది రాస్తాడు. f(x) = cos x, f(x + h) రాస్తావు. అంటే ఎక్స్కి ఏం చేస్తావు, h అంటే cos ax + h. అంటే ఏం రాస్తావు, f(x + h) = cos ax × eh. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 రాము. నీకు ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఫార్ములా చెప్పాను, f(x) = లిమిట్ x → 0 f(x + h మైనస్ f(x/h) అని చెప్పాను. ఒకవేళ నీకు ఫార్ములా రాకుంటే ఇది ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే 2 మార్కులు వస్తాయి. చూడండి, ఇప్పుడు అట్లీస్ట్ ఇలా పేపర్ వచ్చింది 1 2 3 4 5 వచ్చినాయి. లేదు ఒక 2 టఫ్ వచ్చాయి అనుకోండి, స్ట్రైట్ లైన్ ఏదైనా టఫ్ వచ్చింది అనుకో, అప్పుడు వేసావు 1, ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. తర్వాత నీకు డిఫరెన్షియల్లో 2 మార్క్స్ వస్తాయి, 6 మార్క్స్ అని వస్తాయి. 5లో ఎవరు జస్ట్ పక్కా పాస్ కావాలని అనుకోండి, అట్లీస్ట్ ఇక్కడ 6 మార్క్స్ అని వస్తాయి. 6 మార్క్స్. అక్కడ నేను చెప్పాను మీకు ఒక 12 7 మార్క్స్, ఇక్కడ 6 మార్క్స్, ఎంతమ్మా 18 మార్క్స్. ఇంకా 2 మార్క్స్ ఆల్రెడీ మనకు 2 మార్క్స్ ఉంటాయి. జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి రాయడం వల్ల నీకు 20 మార్క్స్ వస్తాయి. నువ్వు పాస్ కావాలంటే కావాలా 6 కావాలా, ఒకటి ఎక్కువ ఇచ్చుకుందాం 7 మార్క్స్ ఇచ్చుకుందాం. 7 మార్క్స్ కావాలంటే నేను చెప్పిన దాంట్లో నేను ఒక 2-3 క్వశ్చన్లు పక్కా నేర్చుకుంటే పాస్ అయిపోతావు. లేదు మాకు 75 కావాలి 50 కావాలి, మొత్తం సొల్యూషన్ చేస్తావు. ఇక్కడ చూడండి, లోకల్ చేయగలవు, చేంజ్ ఆఫ్ యాక్సిస్ చేస్తావు, స్ట్రైట్ లైన్ చేస్తావు, లిమిట్ చేస్తావు, డిఫరెన్స్ చేస్తావు, అయిపోయమ్మా. 75 కావాలి అనుకో, 7 మార్క్స్వి ఆడ 35 వచ్చేసేయండి. 35కి 35 చేస్తాం. ఇక్కడ 4 మార్క్స్వి ఖచ్చితంగా 5 వేస్తాం. ఇక్కడ ఎంత వచ్చిన 55. చెప్పేది అదే, ప్రతి స్టూడెంట్కి మేము అప్లోడ్ చేసిన క్వశ్చన్స్లో మినిమంలో ఈజీగా 60-65 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే అవే క్వశ్చన్స్ వస్తాయి, వేరేటి రావు. ఏమంటే 1 or 2 క్వశ్చన్స్ నీకు టఫ్ ఇచ్చినప్పుడు 7 ఇస్తాడు, 7 ఇచ్చినప్పుడు టఫ్ ఇచ్చేది వదిలేసి రిమైనింగ్ చేయాలి. అదే చూడు 55 మార్క్స్ వచ్చాయి, ఇంకా 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి 2 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ ఒక్కసారి చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నేను పాస్ కావాలని కాన్ఫిడెన్స్ నీ కాడు ఉంది అనుకో, ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్. ఎప్పటికైనా సరే స్టూడెంట్స్కి బాబు ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి
ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు అనేది ఒకటే మేము ఇచ్చేది. నువ్వు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేము ఎంతసేపు అయినా ఒక లెక్చరర్ వే చూపిస్తాడు, అంటే ఇలా పోమ్మని ఆ వే ద్వారా పైన నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేది నువ్వే, ఎగ్జామ్ రాసేది నువ్వే. కాబట్టి మేము జస్ట్ సలహాలు ఇస్తాం, బాబు ఇవి నేర్చుకో, ఇవి పాస్ అవుతావు. అవే ప్రిపేర్ అయినావా, అవే కోసం చదివినావా, ఖచ్చితంగా అక్కడ అవుతావు. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ని రోజులు చదివేది ఒక వ్యక్తమా, అక్కడ ఆ 3 hours నువ్వు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్ ఉంటావో అంత బాగా రాయాలి. అంతేగాని ఎగ్జామ్ పోతేప్పుడు టెన్షన్ గానో పిల్లలతో గొడవలు పెట్టుకోలేకపోకుండా ప్రశాంతంగా ఉండి మంచి మార్కులతో పాస్ అవుతారు. టెన్షన్గా పోవాలి. కాబట్టి నువ్వు బాగా ప్రిపేర్ అయినావా మంచి మార్క్స్ వస్తాయి. నువ్వు ప్రిపేర్ అయ్యి టెన్షన్ పెట్టుకోవద్దు, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యాక పీస్ఫుల్గా పోయి పీస్ఫుల్గా రాయి. రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఫస్ట్ టైం వస్తాయి అవి రాసేస్తాయి, రానివి థింక్ చేయి, సార్ ఏం చెప్పాడు, క్వశ్చన్ పేపర్ చెప్పినాడు, జస్ట్ సబ్స్క్రైబ్ అయినాడు, ఆ సబ్స్క్రైబ్ అయిపోయి. ఇప్పుడు 2 marks చూద్దామా. 2 marksలో మనం ఫస్ట్ మనం చెప్పేది రాదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లిమిట్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 5లో లిమిట్ చూద్దాం. ఓకేనా, లిమిట్స్ క్వశ్చన్ 5లో లిమిట్స్ చూద్దామా. లిమిట్స్ ఏమన్నా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by sin bx అడిగాను. మనకు ఒక ఫార్ములా ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x is equal to a అవుతుంది. అట్లా కాకుండా ఇంకోటి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x is equal to 1 అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ రియల్ నెంబర్ ఉంటే అంటే నీకు ఇక్కడ ఏముంది మా ఎక్స్ మళ్ళీ డివైడ్ చేయి, అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x by లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin bx by x, అప్పుడు ఏమవుతుంది a by b. 2 marks చూడండి. నెక్స్ట్ 6th చూడమ్మా. 6th ఇది ఆల్రెడీ రైట్ ఆన్సర్ పెట్టచ్చు. ఏది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11x³ minus 3x plus 4 by 13x³ minus 5x² minus 7. ఇది చూసినప్పుడు ఆన్సర్ చెప్పవచ్చు. లిమిట్ ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు హైయెస్ట్ పవర్ ఏదంటే అది అన్న. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది, 11/3. ఎందుకు, x³ కామన్ ఇస్తావు, 0 పెడతావు, x ఉన్న సరే 0 పెడతాయి. 2 + 2 4 marks. లేదు జస్ట్ చేసే వాళ్ళకు 2 వస్తాయి, ఆడొకటి ఆడ. నెక్స్ట్ అమ్మా థర్డ్ క్వశ్చన్ ఏమవుతుంది మనకు, 3D జామెట్రీ. 3D జామెట్రీ చూడండి. షో దట్ ద పాయింట్స్ 1 2 3 2 3 1 అండ్ 3 1 2 ఫార్ ఫ్రమ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్. అంటే 3 పాయింట్స్ ఇచ్చాడు మనకు, 3 పాయింట్స్ ఇచ్చాడు, 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. అంటే 3 sides ఈక్వల్ చూడాలి, ఈ సైడ్ ఈ సైడ్. అంటే ఏం చేయాలి, నువ్వు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ రాయడానికి ఏం చెప్పాను, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అంటే అప్పుడు ఏబి వాల్యూ సపోజ్ ఎగ్జాంపుల్ 13 వచ్చింది అనుకో, బీసీ వాల్యూ 13 రావాలా, ఏసీ వాల్యూ 13 రావాలి. 3 ఈక్వల్ అయితే ద గివెన్ పాయింట్స్ ఆర్ ఈక్వల్ ట్రయాంగిల్. ఏది 3Dలో. ఇప్పుడు ప్లేన్ చూద్దామా. అంటే క్వశ్చన్ నెంబర్ 4, ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ చూడమా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ ద పాయింట్ 1, 1, 1 అండ్ ప్యారలల్ టు ద ప్లేన్ x + 2y + 3z - 7. ప్యారలల్ అన్నప్పుడు మీకు చెప్పాను, a × x - x1 + b × y - y1 + c × z - z1 = 1. x1 y1 z1 వాడు ఇచ్చిన ఈక్వేషన్లో సెట్ చేస్తాం, 1 1 పాయింట్ వేస్తే అయిపోతుంది. చూడు ఇప్పుడు మనం చెప్పిన దాంట్లోనే 4 marks ఎన్ని వచ్చినాయి, క్వశ్చన్ నెంబర్ 3 వచ్చింది, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6. డిఫరెన్షియేషన్ చూడమ్మా. డిఫరెన్షియేషన్లో కూడా నేను ఆల్మోస్ట్ మీకు ఇంపార్టెంట్ కొన్ని లిస్ట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు మార్చి మీరు ఎగ్జామ్ రాస్తారు, దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 చూడు. క్వశ్చన్ నెంబర్ 7 ఏమి చూడు, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ sin ఇన్వర్స్ x ఇచ్చినాడు. e పవర్ sin. ఇక్కడ నీకు ఫార్ములాస్ కావాలి, ఎంత ఈజీ చూడు. ఇది ఫస్ట్ ఏం చేస్తావు, dy/dx e పవర్ sin ఇన్వర్స్ x అంటావు. అంటే ఇదంతా x అనుకుంటామమ్మా. d/dx e పవర్ x అంటే e పవర్ sin ఇన్వర్స్ x. మళ్ళీ డిఫరెన్స్ చేస్తావు, ఏది sin ఇన్వర్స్ x. అంటే e పవర్ sin ఇన్వర్స్ x d/sin ఇన్వర్స్ ఉంటుంది 1/√1 - x. డిఫరెన్షియేషన్ లిమిట్స్ లో ఈజీగా ఉంటాయి ఫార్ములాస్ రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే
ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ చూడమ్మా tan ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది కొంచెం కొంచెం టఫ్ ఉంటుంది, ఎందుకంటే tan ఇన్వర్స్ అంటే tan క్యాన్సిల్ కావాలి. tan క్యాన్సిల్ అంటే ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ tan ఇలా చేసుకుని సబ్స్టిట్యూట్ చేసి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనము క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6, 7, 8 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చూడండి మా స్ట్రైట్ లైన్లో ఏమడిగినాడు లాస్ట్ 9th 10th, ఎందుకంటే ఈ 75 వాళ్ళకు కొంచెం గెస్ చేయాలని చెప్తుంది. చూడు మా 9th ప్రాబ్లం అంటే ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ క్యూబ్ రూట్ ఆఫ్ 65 నాడు. క్యూబ్ రూట్ ఈ క్యూబ్ రూట్ 65 చేసుకుంటూ చేయాలి, చేస్తేనే వచ్చేది అంత. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 3-4 ఉన్నాయి, చేసుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చెప్పమా వెరిఫై రోల్స్ థీరం. వెరిఫై రోల్స్ థీరం అంటే ప్రాబ్లం చేయొచ్చు, అట్లా కాకుండా డెఫినేషన్ అడిగి ప్రాబ్లం అడుగుతాడు కాబట్టి అక్కడ కూడా రోల్స్ థీరం నేర్చుకోవాలి. నువ్వు 10th క్వశ్చన్స్ రోల్స్ థీరం నేర్చుకోవాలా, గుర్తుపెట్టుకో. రోల్స్ థీరం, మెగ్రాస్ థీరం నేర్చుకోవాలి, ఎందుకంటే డెఫినేషన్ కూడా ఎవరు 75 కావాలనే వాళ్ళు. ఇప్పుడు స్ట్రైట్ లైన్ చూద్దామా. స్ట్రైట్ లైన్ చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ ద పాయింట్ -4, 5 అండ్ కట్ ఆఫ్ ఈక్వల్ నాన్-జీరో ఇంటర్సెప్ట్ ఆఫ్ ద. ఇది 2 పాయింట్ నీకు ఏమి ఇచ్చాడంటే 4, 5 ఇచ్చాడు. ఇచ్చేమంటున్నాడు అంటే ఇక్కడ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఆ నాన్-జీరో ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే నీకేం రావాలా, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. అంటే నీకు ఏమి ఇచ్చాడు, ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు. అంటే x/-4 ప్లస్ y/5 ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ కొనమా, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై ద స్ట్రైట్ లైన్ x = 0, y = 0 అండ్ 3x + 4y = a, a greater than 0. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంటాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి, హాఫ్ ఇంటూ మాడ్యులస్ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ b. ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది 2 ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఏది, ax ప్లస్ by ప్లస్ c = 0. ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఒకటి. అలా కాకుండా x/a ప్లస్ y/b = 1 ఇచ్చినప్పుడు, అంటే ఈ ఈక్వేషన్ అప్పుడు ఒక ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంటాయి, ఈ ఇచ్చినప్పుడు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన మే 2008లో ప్రీవియస్ పేపర్స్ అని చదివితే పక్కా పాస్, 30 మార్క్స్ వచ్చే ఈజీగా 30 మార్క్స్ వస్తున్నాయి, 30 to 50, 60 మార్క్స్ వస్తున్నాయి. ఈ పేపర్ బాగా చదివే వాళ్ళైతే 75 ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు, పాస్ కావచ్చు. 60 to 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు, 75 కూడా తెచ్చుకోవచ్చు, పక్కా పాస్. దీంతో పాటు ఇంకొక 2 క్వశ్చన్స్ జస్ట్ చూస్తాం, ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ చూద్దాం. ఎందుకంటే ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకొకటి అట్లా చూసుకుంటే వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి, ఎందుకంటే మీకు ఐడెంటిఫై రావాలా. ఇవిడమ్మా 18 అయిపోయింది కదా, 19 చూద్దామా. జస్ట్ అట్లా చెప్పుకుంటే వెళ్ళిపోతాను అంతే, క్వశ్చన్ చదువుతాను అంతే. చూడమ్మా, మే 2019 మా దీంట్లో 2 మార్క్స్ 7 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ 7 మార్క్స్ చదువుతాను అంతే, 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ చూడమ్మా, ఫైండ్ ద సర్కంసెంటర్ అడిగినాడు. సర్కంసెంటర్ ఏమైంది, SA = SB = SC, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా చూడమ్మా, ఫైండ్ ద సెంట్రాయిడ్ అండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ ద లైన్స్ 3x² - 4x² + y² = 0, 2x - y = 0. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో సెంట్రాయిడ్ ఒకటి, స్క్వేర్ ఒకటి, ఈ 2 ప్రాబ్లమ్స్ నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే లెంతీ ప్రాబ్లమ్స్. 75 కావాలనే వాళ్ళకు నేను PDF పెడతాను, చేసుకోండి. రిమైనింగ్ సార్ నాకు 60 to 70 కావాలకు వాళ్ళకు అంటే ఒక్కొక్క క్వశ్చన్ టఫ్ వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 20. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో 2 పార్ట్స్ చెప్పాం, ఒకటి ప్రాబ్లము, ఒకటి థీరం. థీరం ఇచ్చాడమ్మా, ax² + 2hx² + by² + 2gx + 2fy + c = 0 ఈజ్ మాడ్యులస్ cos θ = మాడ్యులస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టేది వచ్చింది. అంటే నీకు సర్కంసెంటర్ రాస్తావు, థీరం రాస్తావు. ఇప్పుడు డిసి చూడమ్మా, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ చెప్పే యాంగిల్ బిట్వీన్ ద 2 రిలేషన్. యాంగిల్ బిట్వీన్ హూ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ 2 ఈక్వేషన్. అంటే నువ్వు ఇక్కడ స్ట్రైట్ లైన్ లో ఒక క్వశ్చన్ చేస్తావు, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ లో థీరం రాస్తావు, డిసి లో ఒకటి రాస్తావు. ఓకేనా, ఈ 3 అయిపోయింది. నెక్స్ట్ నీకు ఇంకా పాస్ కావాలని ఏమైనా, ఇది కాకుండా 75 కావాలి చూడండి మా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ x power x plus
కాట్ ఎక్స్ పవర్ ఎక్స్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఇది అంటాం ఏదనుకుంటావు ఇది వై ఈజ్ ఈక్వల్ అంటాం అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటావు ఎక్స్ పవర్ ఎక్స్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్. ఏం తీసుకుంటావు టేకింగ్ లాంగ్ బోత్ అంటే బోత్ సైడ్ లాగ్ తీసుకుంటాం అంటే లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఏమొస్తుంది మా లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు ఇది ఎట్లా ఉంది లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ముందే వస్తుంది అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఇది డిఫరెన్స్ చేసుకుంటాం ఇది సేమ్ అంతే చేసుకుంటా పోతే 5 చేయొచ్చు 75 70 కావాలని 5 చేయొచ్చు 60 కావాలని 5 చేయొచ్చు. ఇంకోటి కూడా చూద్దాం ఒకవేళ ఇంకోటి ఏమొచ్చిందంటే చూడమ్మా ఏమి ఇచ్చాడంటే నీకు లాస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడంటే రెక్టాంగిల్ ఇచ్చారమ్మా ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ సీట్ డెసిమల్ 30 సెంటీమీటర్ 80 సెంటీమీటర్ ఇది కూడా చేయొచ్చు. ఓకేనా 7 మార్క్స్ ఖచ్చితంగా 7లో 6 చేయొచ్చు అంటే 35 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 4 మార్క్స్ చూద్దాం ఒక్కసారి 4 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నా చూడండి ఏ 5,3 అండ్ బి 3,-2 ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ ఏమంటారు చూడమా షో దట్ ద రేషియో అడిగాడు మా ఏరియా ఆఫ్ ద రేషియో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంది పిఏ ఈజ్ టు పిబి ఈక్వల్ టు 2:3. ఇది రాసుకోవచ్చు పిఏ బై పిబి ఈక్వల్ టు 2/3 క్రాస్ మల్టిప్లై చేస్తే 3PA ఈక్వల్ టు 2PB. స్కోరింగ్ ఆన్సర్ అంటే 9PA స్క్వేర్ ఈక్వల్ టు 4PB స్క్వేర్ లోకస్ వచ్చేసింది. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ఎక్స్ చూడమ్మా చేంజ్ ఆఫ్ ఎక్స్ లో కూడా చెప్పాను ఈక్వేషన్ ఇదేంది 225 ఈక్వల్ టు 45 degrees ఇచ్చిన అది అడిగినాడు 225 అండ్ ఇది ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్ కు మొన్న రీసెంట్ గా అడిగాడు తెలంగాణ స్టూడెంట్స్ అడగలేదు కాబట్టి చూసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి చేంజ్ ఆఫ్ యాక్సెస్ లో తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇంపార్టెంట్ రెండు చెప్పాను 5/6 5/4 ఇంకోటి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఇంకోటి -1,2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇది ఈక్వేషన్ జస్ట్ ఈక్వల్ టు 0. దీంట్లో ఈ ప్రాబ్లము తెలంగాణ స్టూడెంట్స్ అడిగారు ఈ మూడిట్లో తెలంగాణ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒకటి వస్తాయి ఏది 5/4 కానీ 5/6 కానీ -1,2 కానీ 225 into 45 అని నేను షార్ట్ దాంట్లో చెప్పాను. ఇవి చూసుకోండి ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్కి ఒకటి వస్తాయి. ఏబీ స్టూడెంట్స్ ఈ మూడు చూసుకోండి ఎందుకంటే ఏబీ స్టూడెంట్స్కి నీకు ఇది ఆల్రెడీ అడిగినాడు కాబట్టి ఈ మూడు చూసుకోండి ఖచ్చితంగా వస్తుంది. ఏది చేంజ్ ఆఫ్ యాక్సెస్. నెక్స్ట్ చూడమ్మా చేంజ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చూడండి స్ట్రైట్ లైన్ అడుగుతున్నాడు చూడండి ఇక్కడ కాంకరెంట్ అడుగుతాడు 3 ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి అంటాడు పి వాల్యూ అయిపోయి ఇక్కడ 3 వచ్చేసాను ఏది ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా లిమిట్స్ ఇక్కడ ఏమంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ అంటాడు. ఇక్కడ ఏం చేయాలంటే న్యూమరేటర్కు ఏ సైన్ ఏ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసుకుంటూ పోవాలి ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ కాట్ ఎక్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్తున్నా కదా ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ అవుతాడు కాట్ ఎక్స్. ఇంకా రిమైనింగ్ చేసే వాళ్ళు చేయండి ఖచ్చితంగా 5 ఇది అయిపోతుంది అంటే 7 మార్క్స్ 5 అయినాయి 4 మార్క్స్ 5 అయిపోయినాయి. లాస్ట్ చూడు ఒక్కసారి 2 మార్క్స్ చూద్దాము 2 మార్క్స్ ఇక్కడ చూడు ఏమనంటే √3x - 4 + 2 ఈక్వల్ టు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ నార్మల్ ఫార్మ్. ఇది 4 మార్క్స్ అడుగుతా 2 మార్క్స్ అడుగుతున్నా గుర్తుపెట్టుకో. ఇలా ఇచ్చి ఫస్ట్ ఏమంటా అంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు. ఇంటర్సెప్ట్ అంటే y = mx + c. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటి ఇంటర్సెప్ట్ ఫార్మ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే అదే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటి x/a + y/1. నెక్స్ట్ నార్మల్ ఫార్మ్ అంటే x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు ఇది 4 మార్క్స్ అనేది 2 మార్క్స్ అనేది. నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 2 లైన్స్ ఇచ్చాడమ్మా ఇట్లా 2 లైన్స్ ఇచ్చి ఈ 2 లైన్స్ యొక్క డిస్టెన్స్ అవుతున్నాడు. డిస్టెన్స్ అంటే ఏంటి ఇప్పుడు గుర్తుపెట్టుకో డిస్టెన్స్ ఉన్నప్పుడు c1 - c2 బై √a² ప్లస్ b² గుర్తుపెట్టుకోమ్మా 2 లైన్స్ డిస్టెన్స్ ఇస్తాడు. డిస్టెన్స్ ఇచ్చినప్పుడు c1 - c2 అంటే వాడు చూడు ఎట్లా ఇచ్చా అంటే 3x + 4y - 3 ఈక్వల్ టు 0. ఇంకో లైన్ ఏమి ఇచ్చాడు 6x + 8y - 1 ఈక్వల్ 0. డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఇచ్చాడు.
నెక్స్ట్ మనకు చూడడం ఇప్పుడు ఏది 3D ఫైన్ ద ఎక్స్ డిస్టెన్స్ బిట్వీన్ 5, -1, 7 అండ్ x, 5, 1 ఈజ్ 9 యూనిట్స్. ఇది ఆల్రెడీ చేశాను మా. నెక్స్ట్ 3D చూడమ్మా. 3D అయిపోయింది ప్లేన్ మా. వైర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ 4x - 4y + 2z + 5 = 0 ఇంటర్సెట్ ఫామ్ అంటాను. ఇంటర్సెట్ ఫామ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాక ఇదో ఈ ఫామ్లో చేసుకోవాలి. ఇక్కడ ఏముంది x/, కానీ ఇక్కడ నీకు ప్లేన్లో x/a + y/b + z/c = 1 వస్తాయి అంతే. ఈ ఫామ్లో చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ లిమిట్ చూడు. లిమిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. 5th క్వశ్చన్ ఏమిచ్చంటే లిమిట్ x → 0 e³ + x - e³ ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లం ఏమో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం లిమిట్ x → 3 ఏమిచ్చాడు x² + 3x + 2/x² - 6x + 9. దీని ఫ్యాక్టర్స్ కనుక్కొని చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మా డెరివేటివ్ ఏమొచ్చా అంటే y = 2x + 3/4x + 5 ఫైండ్ y డాష్. y డాష్ గుర్తుపెట్టుకో. y డాష్ అన్నా y డాష్ అన్నా f డాష్ అన్నా ఒకటే గుర్తుమా. ఏదిమ్మా dy/dx. y డాష్ అంటే d²/dx². ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇవే కాదమ్మా, ప్రతి ఇంపార్టెంట్ ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఏది అప్లోడ్ చేసినా అవే దాంట్లో ఉన్నాయి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి నీకు కాన్ఫిడెన్స్ ఉండాలా. నీ కాన్ఫిడెన్సే నీకు మంచి మార్కులు వస్తాయి. ఓకేనా. 75 తెచ్చుకునే వాళ్ళు కొంచెం 2 మార్క్స్ 7 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ పక్కా చదవండి. అవే క్వశ్చన్స్ వస్తాయి, అవే ఉంటాయి. రేపు మీరు చూస్తే క్వశ్చన్ పేపర్లో చూస్తే క్వశ్చన్ పేపర్లో నేను ఏది అప్లోడ్ చేసినా అవే ఉంటాయి. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఇది చేసే పెడతాం. ఏపీ స్టూడెంట్స్ అయినా సరే, తెలంగాణ స్టూడెంట్స్ అయినా మీరు నమ్మకం పెట్టుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్స్ బాగా రాయండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ పాస్ అవుతారు. ఓకేనా. ఆల్ ది బెస్ట్. బాగా రాయండి.